పీటీసీ ఆర్ స్టెంటింగ్ తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండ్ పేషెంట్ని చాలా ఇబ్బంది పెట్టే విషయం ఏమైనా ఉంది అంటే అవి కంప్లైంట్స్. సో కంప్లైంట్స్ అనేవి ఎటువంటి కంప్లైంట్స్ ఇంపార్టెంట్ స్టెంటింగ్ తర్వాత, ఎటువంటి కంప్లైంట్స్ ఇగ్నోర్ చేయాలి అని నేను చెప్తాను. సో మనకి చెస్ట్ పెయిన్ అనేది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే చెస్ట్ పెయిన్. సో ఆ చెస్ట్ పెయిన్ని మనం ఎలాగా డిఫరెన్షియేట్ చేయాలి, అది గ్యాస్ట్రైటిసా లేకపోతే హార్ట్లో ఏమైనా ఇబ్బంది అవుతుందని మనం ఎలా రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడు కూడా సిగ్నేచర్ సిమ్టమ్ అనేది ఉంటుందండి హార్ట్ అటాక్ పేషెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చి అది హెవీనెస్గా ఉంది అనుకోండి, ఆ తర్వాత స్టెంట్ వేసాము, తర్వాత ఎప్పుడైనా అలాంటి సిమ్టమే అలాంటి ఇంటెన్సిటీతోనే పెయిన్ ఉంటే మీరు కొంచెం జాగ్రత్త వహించి వెంటనే డాక్టర్ని సంప్రదించి లేకపోతే దగ్గరలో ఉన్న ఈసీజీ తీయించుకొని మీ యొక్క డాక్టర్ని పంపించాలి. సో సిగ్నేచర్ సిమ్టమ్స్ అంటారు దాన్ని. అంటే కొంతమందికి లెఫ్ట్ సైడ్ హెవీనెస్ ఉంటుంది, కొంతమందికి అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు లేకపోతే యాంజినల్ పెయిన్ వచ్చినప్పుడు ఒక మనిషికి ఒక్కొక్క రకమైన సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి ఓన్లీ సబ్స్టర్నల్ అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెయిన్ ఉంటుంది. అదే మళ్ళీ సేమ్ ఇంటెన్సిటీతో పెయిన్ వస్తే మీరు వెంటనే ఎవాల్యుయేట్ చేయించుకోవాలి, డాక్టర్ని కలవాలి. థర్డ్ వన్, కొంతమందికి ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ లాగా. సో గ్యాస్ట్రైటిస్ అని చెప్పి ఇగ్నోర్ చేయకూడదు వచ్చినప్పుడు కూడా, అండ్ ఆల్సో స్టెంట్ వేయించుకున్న తర్వాత కూడా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, కొంతమందికి కొన్ని రకాల సైన్స్ ఉంటాయండి హార్ట్ అటాక్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ పేషెంట్, ఆమెకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు షీఈస్ కంప్లీట్లీ నాన్ హైపర్టెన్సివ్, అంటే ఆమెకి బీపీ అనేది లేదు ఆమెకి, కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆమెకి బీపీ 190/120 వచ్చింది. సో ఆమెకి స్టెంట్ వేయడం జరిగింది, ఇంటికి పంపించడం జరిగింది. కరెక్ట్గా 15 to 20 days తర్వాత ఆమెకి కొంచెం అనీజీనెస్గా అనిపించింది, కొంచెం బ్రెత్లెస్నెస్గా అనిపించింది. బట్ స్టిల్ పేషెంట్కి చెస్ట్ పెయిన్ లేదు, కానీ బీపీ అనేది 190/120కి షూటప్ అయింది. అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎటువంటి రకమైన బీపీ చేంజెస్ వచ్చాయో ఇప్పుడు కూడా ఆమెకి సడన్ గా బీపీ రైజ్ అయింది. వెంటనే ఈసీజీ చేస్తే స్టెంట్ అనేది బ్లాక్ అవ్వడం జరిగింది, వెంటనే ఓపెన్ చేయడం జరిగింది. సో మనకి ఒక క్యారెక్టరిస్టిక్ సిగ్నేచర్ సిమ్టమ్స్ ఉంటాయి ప్రతి పేషెంట్కి, అవి చాలా జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకొని మనము డాక్టర్ని కలవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మనం వాడే ఆస్పిరిన్, మనం వాడే క్లోపిడోగ్రల్, మనం వాడే రకరకాల మందుల వల్ల మనకి గ్యాస్ట్రైటిస్ వస్తుంది. గ్యాస్ట్రైటిస్ అనేది మనం ట్యాబ్లెట్ వేసుకుని వెంటనే తగ్గకపోతే, అంటే అట్లీస్ట్ 80%, 50 to 80% రిలీఫ్ వస్తే మనం అది గ్యాస్ట్రైటిస్ కింద భావించి నెక్స్ట్ డే అలా ఇవ్వచ్చు. కానీ ఒక 10% లేకపోతే ఒక 0% రిలీఫ్ వచ్చి అస్సలు ఏమీ తేడా లేకపోతే వెంటనే డాక్టర్ని సంప్రదించి ఈసీజీ తీయించుకోవాలి. సో చెస్ట్ పెయిన్ అండ్ ఎస్ఓబి, బ్రెత్లెస్నెస్ కూడా కొంతమందికి, అందరికీ చెస్ట్ పెయిన్ రాదండి, బ్రెత్లెస్నెస్ వస్తుంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కానీ, అన్స్టేబుల్ యాంజినా అంటే బ్లాక్స్ ఫామ్ అవుతున్నప్పుడు కానీ. అదే బ్రెత్లెస్నెస్ మళ్ళా రిపీట్ అయితే మీరు వెంటనే ఆ బ్రెత్లెస్నెస్ ను కూడా హార్ట్ బ్లాక్స్ గానే భావించి వెంటనే ఈసీజీ తీయించుకోవాలి. మరి చెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది స్టెంట్ వేసిన తర్వాత? దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే స్టెంట్ థ్రాంబోసిస్. మనం వేసేది ఒక స్టెంట్ అంటే ఒక మెటల్, ఆ మెటల్ అక్కడ ఉన్న రక్తనాళాలు ఉన్న బ్లడ్ ని అట్రాక్ట్ చేసి క్లాట్ ఫామ్ అవుతుందండి. దాన్ని ఎక్యూట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటారు. అది జనరల్గా 24 hours లోపు ఎక్కువ వస్తుంది. సో 24 hours చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మాక్సిమం 30 days స్టెంట్ థ్రాంబోసిస్ రిస్క్ చాలా ఎక్కువ. 30 days తర్వాత తగ్గుతుంది. ఇన్ఫాక్ట్ లేట్ స్టెంట్ థ్రాంబోసిస్ అంటే 1 yearకి రావడం, 5 yearsకి రావడం ఉంటాయి, కానీ అవి చాలా రేర్. సో ఫస్ట్ 30 days ఏమైనా చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే అది మనం స్టెంట్ థ్రాంబోసిస్ కింద భావించి వెంటనే ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. సెకండ్ వన్, ఒక 1 yearకి, 5 yearsకి, 3 yearsకి మనకు చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే, ఎస్పెషలీ మనం పని చేస్తున్నప్పుడు పెరిగి రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుందంటే, మనం వేసిన స్టెంట్లో కానీ పక్కన ఉన్న వేరే చోట కానీ మళ్ళా ఫ్యాట్ అక్యూములేట్ అయ్యి ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్ అంటే బ్లాక్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఇన్స్టెంట్ రీస్టోనోసిస్ అంటారు. అంటే స్టెంట్ లోపల మళ్ళా బ్లాక్స్ ఫామ్ అవడాన్ని ఇన్స్టెంట్ రీస్టోనోసిస్ అంటారు. ఇది వచ్చినా సరే మీకు చెస్ట్ పెయిన్ వస్తుంది, వెంటనే డాక్టర్ని సంప్రదించి మనము తగిన వైద్యం చేయించుకోవాలి. ఈ 2 కూడా అవాయిడ్ చేయడం కానీ
బాగా ఇయర్స్ కొద్దీ పోస్ట్పోన్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఎక్యూట్ స్టెంట్ థ్రోంబోసిస్ అనేది మనకి రాకుండా ఉండాలి అంటే యాంటీప్లేట్లెట్స్ అనేవి చాలా జాగ్రత్తగా 1 year పాటు మిస్ అవ్వకుండా వాడాలి. దానివల్ల స్టెంట్ థ్రోంబోసిస్ అనేది చాలా 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 తగ్గుతుంది. సెకండ్ పాయింట్, ఇన్స్టెంట్ రీస్టోనోసిస్ అంటే మనం వేసిన స్టెంట్ లో కానీ పక్కనున్న నార్మల్ వెల్స్ లో కానీ బ్లాక్స్ ని ప్రొలాంగ్ చేయాలి, పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే మనం హై ఇంటెన్సిటీ స్టాటిన్స్ అంటారు. స్టాటిన్స్ అంటే కొవ్వుని తగ్గించే మందులు. సో యాంటీ లిపిడిమిక్ డ్రగ్స్ అంటారు వీటిని. ఇవి వాడితే మీకు స్టెంట్ రీస్టోనోసిస్ అనేది చాలా మటుకు పోస్ట్పోన్ అవుతుంది, ఒక్కొక్కసారి కొంతమందిలో అయితే రాదు. సో అందుకే మేము యాంటీప్లేట్లెట్స్ అండ్ స్టాటిన్స్ అనేవి 1 year అండ్ ఆఫ్టర్ దట్ లైఫ్ లాంగ్ ప్రిస్క్రైబ్ చేస్తాం. థ్యాంక్ యూ.